ఫేషియల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్లీన్జింగ్ మిల్క్తో క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసుకోవాలి క్లీన్జింగ్ మిల్క్ తోటి. మనం బ్రాండెడ్ క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయాలండి. చాలా నీట్గా ప్రతి పార్ట్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్ హెడ్, ఐస్, అండర్ ఐ, ప్రతిదీ నీట్గా క్లీన్జింగ్తో క్లీన్ చేశాక క్లీన్జింగ్ తర్వాత డీటైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచి బ్రష్ని వచ్చేసి కింద నుంచి పైకి మాత్రమే తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో పైనుంచి కిందికి మాత్రం తీసుకోకూడదు, స్కిన్ లూజ్ అయిపోతుంది. కంపల్సరీ బ్రష్ యాంగిల్ వచ్చేసి కింద నుంచి పైకే వెళ్ళాలి టైట్నింగ్ కోసం. కస్టమర్ని ఏమాత్రం కదలనియొద్దు, మాట్లాడనివ్వద్దు. ఐబ్రో పార్ట్ ఒకటి వదిలేయాలండి. ఐస్ దగ్గర చాలా జాగ్రత్త తీసుకోవాలి, సెన్సిటివ్ పార్ట్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా చూసుకోవాలి. మౌత్ కానీ, నోస్ కానీ, ఐస్. ఇది ఓన్లీ హెర్బల్ మాత్రమే, కెమికల్ ప్రోడక్ట్ అస్సలు యూజ్ చేయకూడదు. మేము వచ్చేసి అసలు బ్లీచ్ యూజ్ చేయలేదు. బ్లీచ్ వల్ల సెన్సిటివ్ అవుతుంది స్కిన్. డీటైన్ మాత్రమే వేసుకోవాలి, అది కూడా బ్రాండెడ్ కంపెనీ మాత్రమే. డీటైన్ని క్లీన్ చేస్తున్నామండి. ఇప్పుడు చాలా నీట్గా ఎక్కడిదక్కడ రౌండే చేయాలి. స్కిన్ ఇట్లా కిందికి వెళ్ళకూడదు, స్టెప్స్ ఎంతసేపు పైకే వెళ్ళాలి. జస్ట్ స్మూత్ మసాజ్ చేయాలండి దీనికి. ఈ డీటైన్ క్లీన్ చేశాక చాలా నీట్గా కనపడుతుందండి, ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ఫేషియల్ చేసుకోలేని వాళ్ళు, ఎమర్జెన్సీగా ఉన్న వాళ్ళు, అప్పటికప్పుడు అకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు డీటైన్ చేసుకొని వెళ్ళినా కూడా చాలా నీట్గా అవుతుంది ఫేస్. నేచర్స్ డీటైన్ అంటే ఇది బ్లీచ్ లేకుండా, కెమికల్ లేకుండా ఉంటుంది. చాలా నీట్గా వస్తుంది. ఎమర్జెన్సీగా ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రోజు వాటర్ అప్లై చేస్తానండి. టైట్నింగ్ స్టెప్స్ మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి ఇలా కిందికి వెళ్ళకూడదు, ఎంతసేపటికి పైకే వెళ్ళాలి. స్కిన్ టైట్నింగ్ స్టెప్స్ మాత్రమే చేయాలి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్క్రబ్ అండి. దీన్ని చాలా స్మూత్గా చేయాలి. ఈ స్క్రబ్ కొంచెం రఫ్గా ఉంటుందండి, అడవుతుంది, మంటగా అట్లా ఇచ్చింగ్ అనిపిస్తుంటుంది. 5 minutes స్క్రబ్ చేయాలి. స్క్రబ్ 5 minutes తర్వాత ఇది క్లీన్ చేసుకొని నోస్ దగ్గర ఆపోజిట్ యాంగిల్లో క్లీన్ చేసుకోవాలి. స్ట్రీమ్ ఇస్తూ ఓపెన్ పోర్స్ ఓపెన్ అవుతాయండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా స్మూత్గా తీయాలి. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఎక్కడైతే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నాయో ప్రతి స్క్రబ్బింగ్ అయిపోయింది, స్ట్రీమింగ్ ఇచ్చాం. ఇప్పుడు మసాజ్ క్రీమ్ తీసుకుంటాం. బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా ఈ ఫేషియల్ చేయొచ్చండి బ్లీచ్ లేకుండా. క్లీనింగ్ అయిపోగానే ప్యాక్ వేసుకుంటామండి. స్కిన్ టైట్నింగ్ స్టెప్స్ చేయాలి. ఫోర్ హెడ్ టైట్నింగ్, కాటన్తో ఐస్ని క్లీన్ చేసుకోవాలండి. నీట్గా ప్యాక్ వేసుకునే ముందు కాటన్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాక్ వేయాలండి. ఇందులో రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలండి.
బంజారాస్ రోజ్ వాటర్ అండి ఇది. బ్యాక్ వేసేటప్పుడు మాట్లాడకూడదు. బ్రష్ యాంగిల్ వచ్చేసి కింద నుంచి పైకి మాత్రమే వెళ్ళాలండి. రోజ్ వాటర్లో కాటన్ ప్యాడ్స్ అండి ఇవి. కాటన్ పైన రోజ్ వాటర్ వేసుకొని స్ట్రెస్ అంతా లాగేస్తుందండి. ఐస్ ఇంటిలో నుంచి ఉండే స్ట్రెస్, హీట్ అంతా రిలీజ్ అవుతుందండి. ఇది 10 మినిట్స్ ఆగాక క్లీన్ చేస్తాను. 10 మినిట్స్ అయిపోయిందండి. ఫేస్ ప్యాక్ ఈ ప్యాడ్స్ తీసేసి ఇది మొత్తం ఇప్పుడు కొంచెం ఆరిపోయి ఉంటుందండి. 1 మినిట్ ఇలా స్మూత్ మసాజ్ చేయాలండి. క్లీనింగ్ కోసం ఓన్లీ ఫ్రెష్ టిష్యూ మాత్రమే వాడాలి. ఇది ఒక్కరికి మాత్రమే వాడి పడేయాలండి. డిస్పోజల్ చాలా నీట్గా క్లీన్ చేయాలండి ప్రతి పార్ట్ని. ఒక 6 అవర్స్ వరకు ఫేస్కి సోప్ పెట్టకూడదండి.